సెలవిస్తున్నాను కనుక మసదోనియలో సంచారంకు వెళ్ళినప్పుడు మీ యొద్దకు వచ్చేదను. అప్పుడు మీ యొద్ద కొంతకాలము ప్రియులారా, ఇక్కడ పౌలు గారు అంటూ ఉన్నారు. ఇక్కడ మసదోనియలో ఒక ప్రాంతానికి, ఒక సంఘానికి, ఈరోజు మన సంఘం పేరేంటండి? బేతేలు ప్రార్థనా మందిరం కదా. అలాగే ఇక్కడ పౌలు గారు ఒక సంఘానికి వెళ్తున్నారు. ఆ సంఘం పేరు ఏంటంటే మసదోనియా సంఘానికి వెళ్తున్నప్పుడు మన పిల్లలు కూర్చోబెట్టండి, స్టాండ్కి తగలదు. కాబట్టి ఆ మసదోనియాలో సంఘానికి వెళ్తున్నప్పుడు పౌలు గారు అక్కడ విశ్వాసంతో అంటున్నాడు. ఏమంటున్నారంటే, నేను మీ వద్దకు వచ్చినప్పుడు మీ వద్దకు నేను వచ్చేదను. అప్పుడు మీ వద్ద కొంతకాలం నేను ఆగవచ్చును. మీ వద్ద నేను కొంతకాలం నివసిస్తాను, మీ వద్ద కొంతకాలం నేను జీవిస్తాను. కాబట్టి ఒకవేళ శీతాకాలం అంతయు గడుపుదును, అప్పుడు నేను వెల్లడి స్థలములకు మీరు నన్ను సాగనంపవచ్చును. పౌలు గారు అంటున్నారు, ఒక సంఘానికి వెళ్ళినప్పుడు, ఆ మసదోనియా సంఘానికి వెళ్ళినప్పుడు సంచారం చేస్తున్నారు. అక్కడ ఏ ప్రజలు ఉన్నారు, ఏ విశ్వాసం ఉన్నారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు చేర్చుకుంటారు, నేను ఒక సువార్తను ఒక సంఘానికి వెళ్తున్నాను, ఒక ప్రాంతానికి నేను వెళ్తున్నాను. కాబట్టి దేవుడు నన్ను అక్కడ ఏ జనులు నన్ను ప్రేమిస్తారు, ఎవరు నాకు సేవ తీరుస్తారు అని అపోస్తలుడు పౌలు గారు ఎదురు చూస్తున్నారు. ఆ సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు గారు అంటున్నారు, ఒకవేళ నేను శీతాకాలం అంతయు అక్కడ గడుపుతాను, అప్పుడు నేను వెళ్ళే స్థలములకు మీరు నన్ను సాగనంపవచ్చు. నేను ఎక్కడికైతే వెళ్తానో మీరు నన్ను సాగనంపుదురు కానీ. కాబట్టి నేను ఈ యొక్క సంఘానికి వచ్చినప్పుడు, ఆ మసదోనియా ప్రాంతానికి వచ్చినప్పుడు మీ యొక్క కొంతకాలం నేను పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి పౌలు గారు అక్కడ ప్రాంతానికి వెళ్ళారు. ఆ మసదోనియా సంఘానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సంఘాన్ని అభివృద్ధి చేయాలని, ఆ ప్రాంతంలో దేవుని సేవ చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభువారు పౌలు గారి ద్వారా ఆ మసదోనియా సంఘంలో, అక్కడ ప్రాంతంలో ఏ సంఘము లేదు, ఆ సంఘపు వారు దేవుని యొక్క విలువైన మాటలు వినాలి. కాబట్టి నేను ఒక అతని ఏర్పరచుకున్నాను. ఆయన ఎవరంటే అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి పౌలు గారు అంటూ ఉన్నారు 7వ వచనంలో, ప్రభు సెలవైతే మీ యొద్ద కొంతకాలం నిరీక్షించున్నాను కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. ప్రభు చిత్తం అయితే నేను మరలా మీ దగ్గరికి నేను వస్తాను కదా. ప్రభు చిత్తం అయితే మరలా మీ మధ్యకు నేను వస్తాను. కాబట్టి ఇప్పుడు నాకు నేను వెళ్ళుటకు, నేను మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు ఏమీ లేదు. ఎందుకు ఆ మాట పౌలు గారు చెప్పారు అంటే, ఆ మసదోనియా సంఘానికి వెళ్ళినప్పుడు దేవుని ప్రకటించే సువార్తను ఆయన నిర్లక్ష్యం చేశారు. కొన్ని సమయాల్లో నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఆయన అంటూ ఉన్నారు, పౌలు గారు చెప్తూ ఉన్నారు, ప్రభు చిత్తమైతే మీ యొద్ద కొంతకాలమును నిరీక్షించున్నాను కనుక ఇప్పుడు మార్గంలో మిమ్మల్ని చూచుటకు నాకు మనసు లేదు. ఒక సేవకుడు అంటూ ఉన్నాడు, నాకు మనసు లేదు. ఎందుకు లేదు మనసు? దేవుని సువార్తను వెళ్ళడానికి ఆయన యొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రజలందరూ కూడా విశ్వాసించారు. కాబట్టి పౌలు గారు మాటలను చాలామంది వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా పౌలు గారు ఆ సంఘాన్ని వదిలిపెట్టలేదు. అలాగని నేను సువార్త చేసినప్పుడు నాకు ఎవరు కూడా సహకరించలేదని వదిలేశారండి పౌలు గారు? వదలలేదు. ఆ ప్రాంతానికి మరలా కింద వచ్చిన మనం చూస్తే, కార్యానుకూలమైన మంచి సహాయం నాకు ప్రాప్తించున్నది, మరియు ఎదురించువారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకొస్తు వరకు ఎఫెసులో. ఆయన ఏమంటున్నారంటే, ప్రియులారా, మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది, ఒక మంచి సమయం నాకు రాబోతూ ఉంది. ఎందుకంటే మరియు ఎదురించువారు ఎంతమంది ఉన్నారంట? అనేకులు ఉన్నారంట. ఆయన సంఘానికి వెళ్తున్నప్పుడు, ఆయన పరిచయం చేస్తున్నప్పుడు అనేక మంది పౌలులకు వ్యతిరేకిస్తున్నారంట, అనేక మంది ఎదురిస్తూ ఉన్నారంట. అయినప్పటికీ ఆయన అంటున్నారు, పెంతెకొస్తు వరకు నేను ఎఫెసులో నేను నిలిచి ఉంటాను, నేను భయపడను, నేను ఎవరికి కూడా జడియను, నేను ఎవరికి కూడా లొంగను. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ఆ ప్రాంతానికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాలి, అక్కడ ప్రాంతాన్ని నేను బాగు చేయాలి, ఆ ప్రాంతాన్ని నేను ఏం చేయాలి, నేను అనేక మందిని నేను మార్చాలి. కాబట్టి నేను ఆ ప్రాంతాన్ని నాకు ఎంతోమంది ఎదిరించినా, నన్ను ఎంతమంది వ్యతిరేకించినా, నన్ను ఎంతమంది తరిమి కొచ్చినా,
నేను దేవుడు నన్ను ఆ మసీదునియా ప్రాంతానికి పంపినప్పుడు ఆ సంఘాన్ని నేను ఏం చేయాలి? అభివృద్ధి చేయాలి. నేను ఆ సంఘాన్ని మార్చాలి కదా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకి ఇచ్చిన సర్వాధికారం చెప్పున, దేవుడు మనకి ఇచ్చిన ఈ ఆధిక్యత చెప్పున దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు దేవుడు సంఘాల్లో దేవుని విశ్వాసంలో నిలకడగా ఉండండి అని పౌలు గారు బోధిస్తున్న మాటలు మనం చూస్తే, నాకు సహకరించేవారు ఎవరు కూడా లేరు, నాకు సహకరించేవారు లేరని ఆయన ఎంత బాధపడినా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయన ఎవరు కూడా లెక్క చేయలేదంటే ఒకప్పుడు. పౌలు గారికి ఏమైనా పని అండి? పౌలు గారు ఎందుకు వెళ్ళారంటే దేవుడిచ్చిన సువార్తను చేయడానికి ఆయన వెళ్ళాడు, దేవుడి చెప్పిన మాటలు ఆయన వినాలని ఆయన వెళ్ళాడు. ఈరోజు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది వ్యక్తులు దేవుడు చెప్పిన మాటను వినకుండా, దేవుడు చెప్పిన మాట వినకపోతే వారికి ఏం శాపాలు కలిగినాయో మనకు అందరికీ కూడా తెలుసు కదా. దేవుడు చెప్పిన మాట వినకపోతే యోనా జీవితంలో ఏమైందో తెలుసు, దావీదు జీవితంలో ఏమైందో తెలుసు, సొలొమోను జీవితంలో, సంసోను జీవితంలో ఎందుకు పతనమైపోయారో అందరం కూడా మనం తెలిసిన వారమే. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటను వారు వినలేదు కాబట్టి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు అంటూ ఉన్నారు, నేను సువార్త ప్రకటించుటయేనా జీతము, ఉచితంగా నేను సువార్తను ప్రకటించాలని నేను వెళుతూ ఉన్నాను. ఈరోజు అపోస్తలుడైన పౌలు గారు సువార్త చెప్తే ఒక సేవకుడుగా ఆయన ఎక్కడైనా ఒక గ్రామానికి వెళ్ళి ఆయన పరిచయం చేస్తే అనేక మంది, వేల మంది బాప్తిసాలు పొందారు, వేల మంది, అనేక మంది రక్షణలో చేర్చబడ్డారు, వేల మంది, అనేక మందిలో మార్పు కలిగింది. ఎందుకు అంటే ఒకప్పుడు దుర్మార్గుడైన, హింసిస్తున్న ఆ యొక్క మూర్ఖుడైన సౌలు జీవితాన్ని మార్చిన దేవుడు ఈరోజు ఈ గ్రామంలో, ఈ యొక్క పట్టణాల్లో, రాష్ట్రాల్లో భయంకరమైన మూర్ఖత్వం చేస్తున్న మనుషులు కూడా ఎవరు మారుస్తున్నారు? దేవుడు అందరినీ కూడా మారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటే ప్రియులారా, అనేక మంది రోజు ఎవరికట్టు తిరుగుతూ ఉన్నారు? ప్రభువు వైపు తిరుగుతూ ఉన్నారు. నిజమైన దేవుడు నా యేసయ్య అంటూ ఉన్నారు, నిజమైన రక్షకుడు నా యేసుక్రీస్తు అని ఈరోజు అనేక మంది నోట దేవుని మాట చెప్తూ ఉన్నారు. ఆ మాట ఎందుకు అంటూ ఉన్నారంటే ప్రభు చేసిన కార్యాలు అనేక మందికి తెలుసు కాబట్టి. అనేక మంది అందుకంటూ రుచి చూచి ఎరగాలి కదా. ప్రభువు దయాళుడు అని ఏమి ఎరగాలి? రుచి చూచి. అంటే ఒకసారి మనం ఏదైనా వంటలు చేసుకున్నప్పుడు, మనం తినేటప్పుడు మనం ఏం చూస్తామండి? రుచి చూస్తాం కదా. ఉప్పు సరిపోయిందా, అలాగే మసాలా సరిపోయిందని చూస్తూ ఉంటాం కదా. అలాగే ఆ యొక్క వంటల్లో మసాలా వేయకపోతే టేస్ట్ ఉంటుందా? కదా, టేస్ట్ ఉండదు. అలాగే మన నిజమైన జీవితంలో కూడా యేసు ప్రభుని రుచి చూడకపోతే యేసు ప్రభు రుచి అనేది ఎవరికి కూడా కదా. సంఘానికి వచ్చినంత మాత్రాన రుచి అంటే ఏంటో మనకి, మేము సంఘానికి వస్తున్నాం, చెప్పలో పడుతున్నాం, పాటలో పడుతున్నాం అంటే తెలియదు కదా. మనం ఏదైనా కూర వండుకున్నప్పుడు దాంట్లో అల్లం పేస్ట్ వేసి మసాలా నూరి ఎంతైతే చక్కని వాసన రావాలని ఎదురు చూస్తున్నారో, మీరు వండుకుంటున్నారో, అలాగే నిజమైన జీవితంలో కూడా యేసు ప్రభు రుచి చూడాలంటే అనేకమైన వాటి మనము భరించాలి. శ్రమలు వస్తాయి కదా, అనేకమైన హింసలు వస్తాయి. ఈ యొక్క క్రైస్తవ జీవితంలో అనేకమైన నిందలు వస్తాయి. ఇవన్నీ కూడా ఏం చేయాలి అంటే సాతాను చెప్తూ ఉన్నాడు. పౌలు గారు ఒక చోటకు వెళ్ళినప్పుడు, ఆ యొక్క మసీదునియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు పౌలు గారికి అన్నీ కూడా ఎదురవుతున్నాయి. ఎవరు కూడా యేసు ప్రభు చెప్తున్నారు, పౌలు గారితో ఒక మాట చెప్పాడు, నేను ఎవరైనా ఆదరిస్తే ఆ ప్రాంతంలో నువ్వు చక్కగా నివసించు, లేదు నీకెవరైనా దాహం తీర్చుకోవడానికి నీరు ఇవ్వకపోయినా, ఆహారం పెట్టకపోయినా నీ పాదతులు విడిచిపెట్టి వెంటనే వచ్చేయమన్నాడు. కానీ ప్రభువారు బలవంతంగా పరిచర్య చేయమని అక్కడ ప్రభువారు చెప్పలేదు. అందుకని అంటూ ఉన్నాడు 10వ వచనంలో, తిమోతి వచ్చిన నెల అతను మీ యొక్క నిర్వహుడైనట్లు చూచుకున్నాడు, నా వలన అతను ప్రభువు పని చేయించున్నాడు కనుక ఎవడైనా అతను తృణీకరింపవద్దు, నా యొద్దకు వచ్చుటకు అతని సమాధానముతో సాగనంపుడి. అతను సహోదరులతో కూడా వచ్చినని ఎదురు చూచుచున్నాడు. సహోదరుడైన అపోలోను కూర్చున్న సంగతి ఏమనగా, అతని సహోదరులతో కూడా మీ యొద్దకు వెళ్ళవలనని నేను అతనిని బతిమాలు కూర్చుని కానీ ఇప్పుడు వచ్చేటకు అతనికి ఎంత మాత్రమును ప్రియులారా చూడండి, ఎంత మాత్రం మనస్సు లేదు. మనసు ఉండాలి, ప్రతిదానికి కూడా ఏముండాలి? మనసు ఉండాలి. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కదా, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఏముండాలి? మనసు ఉండాలి. మనసు
కదా మనసాక్షి అంటారు దేనికైనా. ఈరోజు మన సంఘం ప్రారంభించుకున్నప్పుడు 11 గంటలకి స్టార్ట్ చేశారు కదా. ముందుగా నాగమణి గారు రోజు నుండి వచ్చి 3 పాటలు పాడారు. అంటే వాళ్ళకి తెలుసు ఏంటి, అయ్యో మేము లేటుగా వస్తున్నాం, మాకు పాటల సమయము దక్కడం లేదని. వారు ఎన్నింటికి వచ్చారండి? 10:50కి వచ్చి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. ఆ మనసు ఉండాలి అందరికీ కూడా. అయ్యో నేను 12 గంటలకు వెళ్ళడానికి పాట ఇస్తారులే అన్న ధీమా మనకు వద్దు. ఎందుకంటే మనసు అనేది ఎప్పుడు ఉండాలో తెలుసా? గబగబా పరిగెత్తుకు రావాలి కదా. గబగబా చక్కగా టైం అయిపోతుంది, ఒకవేళ నేను వెళ్ళకపోతే నాకేముండదు, అవకాశం ఉండదు, పాట పాడే అవకాశం నాకు రాదు కదా. ఇప్పుడు ఏదైనా చూడండి, మనకి ఏదైనా టోకెన్లు ఇస్తారు కదా, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకో, ఏదైనా పని ఉందనుకో, ఎన్ని గంటల నుంచి ఉంటాం హాస్పిటల్కి వెళ్ళి పొద్దున్నే ఎన్నింటికి వెళ్తామండి? 4 గంటలకు వెళ్ళిపోతాం కదా. ఎందుకు? ఆ టోకెన్ రాకపోతే మనం ఒకవేళ ఎన్ని గంటలు పట్టేస్తుందో. మన ప్రాణం మీద ఉన్న భయం దేని మీద లేదు చెప్పాలంత, దేని మీద లేదు? దేవుని మీద భయం లేదు కదా. ఏ సమయానికైనా వెళ్ళొచ్చు. దేవుని మందిరంలో ఎవరు అడుగుతారు కదా. దేవుని మందిరానికి వచ్చిన పాస్టర్ గారికి పని ఏంటి కదా అనుకోవచ్చు. కానీ ఎవరున్నారు పైన? ఆయనకు భయపడాలి మనం అందరం కూడా. నువ్వైనా నేనైనా సమయానికి చూసేది ఎవరు? దేవుడు లెక్క అడుగుతాడు. నా ప్రియ సహోదరులను, మీరు వచ్చిన సమయము ఏంటి, మీరు చేసింది ఏంటి అని దేవునికి లెక్క చెప్పాలి, కానీ మనము మనుషులకి కాదు ప్రియులారా. కాబట్టి ఇక్కడ పౌలు గారు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అనేక మందికి మనసు లేనప్పుడు ఆయన బాధపడ్డాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఎలాగా అని చూస్తే 11వ వచనం చదవండి ఒకసారి. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు. చాలండి. ఎలా ఉండాలంట? మెలకుగా ఉండాలి. అన్ని విషయాల్లో, ప్రార్థనలో మెలకుగా, భక్తి జీవితంలో మెలకుగా, నిజమైన జీవితంలో ప్రతి విషయంలో కూడా మెలకుగా కలిగి ఉండాలి. మెలకు అంటే ఏంటి? మనం పడుకున్నప్పుడు సడన్గా మనకు మెలకు వస్తుంది కదా, అది కాదు. మెలకు అంటే ముందు జాగ్రత్త. మనకు వచ్చే శోధన బట్టి ఏ యొక్క శోధనలు వస్తాయని ఎదురు చూస్తామో ముందు జాగ్రత్తగా మనం ఏమి కలిగి ఉండాలి? మెలకు కలిగి ఉండాలి. కాబట్టి విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషముగా గలవరైండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ చాలండి. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చెప్పేది ఏంటి? మెలకుగా ఉండండి అందరూ కూడా కదా. చాలామంది ఈ వీడియో తీసినప్పుడు మళ్ళీ ఇక్కడ పెడతాను, చాలామంది చూస్తూ ఉంటారు మన వీడియో, అనేక మంది దేశాలు. మీరు ఒకవేళ పడుకున్నా ఎక్కడ కనపడతారు? ఫోన్లో చూస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. ఆవిడ చెప్తూ ఉంటుంది, ఎవరు ఉన్నాడా, అజయ్ అమ్మ పేరు సరోజిని గారు. వాళ్ళ అబ్బాయి ప్రతిదీ చూస్తాడంట, వాళ్ళ అమ్మకు అనుకుంటుందా లేదని కదా. కాబట్టి అనేక మంది దేశాల్లో చూస్తూ ఉంటారు. మీరందరూ కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? మెలకుగా ఉండాలి అన్ని విషయాల్లో. కాబట్టి ప్రతిదీ కూడా రోషము కలిగి, పౌరుషము కలిగి ఉండుడి, నిలకడగా, విశ్వాసమందు నిలకడగా ఉండుడి. పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? పౌరుషంగా ఉండండి, అలాగే విశ్వాసం నిలకడ. విశ్వాసమును నిలకడ లేకపోతే మనం ఏమైపోతాం? దేవుని ఆరాధించిన దేవుని సరైన విధంగా దేవుని ఆరాధన చేయలేము మనం కదా. అందుకే అంటున్నారు, మీరు విశ్వాసమును నిలకడగా ఉండాలి. విశ్వాసమును నిలకడంటే, నేను ఒకటి నమ్మను అనుకోండి కదా, ఒకటి నమ్మం మనం, దాని మీద మనం విశ్వాసం కలిగి ఉండాలి. మళ్ళీ ఎవరేదో వచ్చి చెప్తారు, మరలా మనం అది విన్నామనుకో, మన జీవితం ఏమవుతుంది? నిలకడలేని స్థితి కదా. కాబట్టి విశ్వాసమైన డోలును పట్టుకుని మీరు సంచారం చేస్తూ ఉంటే దేవుడికి అంచుకుని మీరు చేయు కార్యములన్నీ కూడా ప్రేమ కలిగి చేయండి అని అంటున్నాడు. ఎక్కడ ప్రియులారా, పౌలు గారు అంటున్నారు, ప్రతిదీ కూడా మీరు పరిశుద్ధుల కొరకు నేను ఏర్పాటు చేయబడిన ఈ సంఘపు వారు మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి మీరందరూ కూడా దేవుని యొక్క విషయంలో మరి విధేయులై ఉండాలని, మీరందరూ కూడా దేవుని సంఘాల్లో నిలకడగా ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు ఈరోజు మనం కోరుతున్నారు. నిలకడ అనేది మనకు చాలా ప్రాముఖ్యం ప్రియులారా. కాబట్టి సహోదరులారా, మీరందరూ కూడా ప్రయాసపడుతున్నారు. 16వ వచనాన్ని మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయొచ్చు, ప్రయాసపడచ్చు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండేవాళ్ళని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను కదా.
మీరందరూ కూడా విధేయులై ఉండాలని ప్రభు పేరిట అపోస్తలుడైన పౌలు గారు బతిమాలుచున్నారంట. మనమందరం కూడా విధేయులుగా ఉండాలని, దేవుడికి విధేయత కలిగి ఉండాలని ఎందుకు అంటున్నారు పౌలు గారు అంటే, ప్రియులారా, ఈరోజు నా చేత ఎవరైనా కూడా ప్రభు చేత ప్రేమించబడిన వారైతే మీరందరూ కూడా ఆశీర్వదించబడతారు. ప్రభు చేత మీరు ఆశీర్వదించబడిన వారైతే మీరందరూ కూడా ప్రభు దృష్టిలో గొప్పవారు అవుతారని ప్రభు వారు ఈరోజు మనల్ని ఆశపడుతూ ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు 19వ వచనం మనం చూస్తే, ఆసియాలోని సంఘపు వారందరూ కూడా మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల్లా ప్రిస్కిల్లా అను వారు వారి ఇంటి నుండి సంఘములను ప్రభువునందు మీకు అనేక మంది వందనములు చెప్పుచున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంఘానికి, ఆసియా సంఘానికి వెళ్ళినప్పుడు పౌలు గారికి ఏమి చెప్పుచున్నారు? వందనాలు చెప్పుచున్నారు. మర్యాదగా, ఘనకరంగా ఆయన మర్యాద చేస్తుందా అండి, ఆయన్ను వందనములు చెప్పుచున్నారు. మీరు మన సంఘానికి వచ్చినప్పుడు పాస్టర్ గారికే కాదు వందనాలు, ఎవరికి కూడా చెప్పాలి? మీ ప్రక్కన ఉన్నవారు కూడా కదా వందనాలు చెప్పాలి. వందనాలు అంటే ఒక గౌరవ వందనం అది కదా. ఒక యేసుక్రీస్తు వారిని మనం ఏ రీతిగా ప్రేమిస్తూ ఉన్నామో వందనాలండి అంటే అదొక మనకి ఏంటంటే అది ఒక గౌరవం కదా, దేవుణ్ణి ప్రేమించే విధానం. అందుకని ఉన్నారు అనేకమైన సంఘాలు మీకు వందనములు చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ అంటున్నారు 21వ వచనంలో, పౌలును నేను నా చేతుల్లోనే వందన వచనం రాయిచున్నాను. ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే, ప్రియులారా పౌలు గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఎవడైనా ప్రభువును ప్రేమించుకుంటే వాడు ఏమవుతాడంట? ఎవరైనా ప్రభువుని ప్రేమించుకుంటే వారందరూ కూడా ఏమవుతారు? శపించబడతారు. ప్రభువుని ప్రేమించారు. ప్రియులారా, ఈ లోకంలో అంతమాను ఈ లోకాన్ని, మన బిడ్డల్ని, మన తల్లిని తండ్రిని కాదు, నీ సృష్టించిన సృష్టికర్తను ప్రేమించకపోతే సృష్టికర్తకి ఏమి కలుగుతుందండి? సృష్టికర్తకి ఏమి కలుగుతుంది? ఈరోజు ఒక యజమాని ఉన్నాడండి, ఒక పాటను ఎవరో ఒక భక్తుడు రాశాడు. ఆ పాటను ఇంకొకడు పాడి నేనే రాశానంటే ఆ పాట రాయించినోడికి ఏమొస్తుంది? కోపం వస్తుందా? రాదా? కదా. ఇప్పుడు ఒక పాట మనం పాడుతున్నాం, ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి ఫేస్బుక్లోకి వెళ్ళి ఆ పాట నాది అని నేను వెళ్ళాను అనుకో, నా మీద ఎంతమంది గొడవ పడతారు కదా. అలాగే ఇక్కడ ప్రభువు ప్రేమించిన సృష్టికర్తను ప్రేమించుకుంటే సృష్టికర్త ఎంత కోపపడాలి మన మీద? అందుకని ఉన్నాడు, ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడును గాక. ఇక్కడ అంటూ ఉన్నారు, నేను అట్లే గాక అని కదా, వాక్యంలో ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వారు శపించబడునని. ఇక్కడ శాపాన్ని మనం పొందుకోకూడదు. ప్రభువుని ప్రేమించాలి, ప్రభువుని ఆరాధన చేయాలి. ఎన్ని పనులున్నా, ఎన్ని చేసినా, నేను అనేక సార్లు మీ దగ్గరికి చెప్తూ ఉన్నాను, పౌలును నా చేతిలో వందనలో ఏ రీతిగా తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా ప్రభువును ప్రేమించాలి. ఆ పక్క వచ్చిన మనం చూస్తే, ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగా అంటున్నాడు. ప్రభు వచ్చుచున్నాడంట. ఎక్కడికి వచ్చుచున్నాడు? ఆయన మేఘారూఢుడై, ఆయన సింహాసనం మీద ఆసనుడై, ఆయన ఏ రీతిగా ప్రభువు వస్తాడు మన దగ్గరికి అంటే, రాకడ సమయంలో కడబూర శబ్దంతో, ఆర్భాటముతో ప్రభువుని ఎదుర్కొనే విశ్వాసం మనకుందా? అందుకంటున్నారు, ప్రభువుని ఎదుర్కోవాలంటే ఎవడైనాను ప్రభువుని ప్రేమించుకుంటే వాడు శపించబడతాడంట. ప్రభువుని ప్రేమించుకుంటే, ప్రభువుని ప్రేమించాలి. ఎవరు కూడా యేసు ప్రభువుని ప్రేమించుకుంటే మనం భయంకరమైన శాపాన్ని కూడా తెచ్చుకుంటామని ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. కాబట్టి ప్రభువుని ప్రేమించండి, ప్రభువుని ఆరాధించండి, నిజమైన దేవుడిని తెలుసుకోండి. ప్రియులారా, ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఎవడైనా ప్రభువుని ప్రేమించుకుంటే వారు శపించబడతారన్న మాటను మనం అర్థం చేసుకుంటే మనం ఎందుకు శపించబడాలి? ఒకసారి మనం ఒక ఆలోచన చేసుకుందాం. నేను ఎందుకు శపించబడాలి? నేను ప్రభువుని ప్రేమించాలి కదా, నేను ప్రభువుని తెలుసుకోవాలి. ప్రభువుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? మీరు ఉదయం లేవగానే దేవునికి సమయాన్ని ఇవ్వండి, ప్రార్థన చేసుకోండి, వాక్యాన్ని చదవండి, దేవుని మందిరానికి రండి, దేవుని యొక్క కార్యాలు ఎక్కడున్నా, దేవుని సంఘానికి పరిచయం జరుగుతున్న కూడికలకి, ఎక్కడైనా మీటింగ్లు పెడితే ఆ మీటింగ్లకు వెళ్ళండి, ప్రభువుని ప్రేమించండి. ఎవరు కూడా సాకులు చెప్పవద్దు కదా. అందుకని ఉన్నాడు, దేవుడు మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ఎవడైనా ప్రభువుని మీరు ప్రేమించాలి. కింద అంటున్నాడు, క్రీస్తు యేసునందలి నా ప్రేమ మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు యేసు ప్రేమ మీ అందరిలో ఉండాలి, మీ అందరితో కూడా నా ప్రేమ నివసించాలని అంటున్నాడు. అందుకే దావీదు భక్తులకు మాట అంటాడు, కీర్తన గ్రంథంలో ఒకసారి మనం వెళ్తే
కీర్తన గ్రంథంలో ఒక మాట దావీదు అంటూ ఉంటాడు. ఏమనంటే 50వ అధ్యాయం ఒకసారి మనం వెళ్దాం. 50వ అధ్యాయం మనం చూస్తాం ఒకసారి. ఇక్కడ దేవుడు ఒక మాట అంటూ ఉంటాడు ప్రియులారా. 51వ వచనంలో ఇక్కడ 7వ వచనం మనం చూస్తే, నేను పవిత్రుడగునట్లు హిసోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటే నుండి తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను, ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను తెల్లగా ఉండాలి అంటే, హిమము కంటే నన్ను తెల్లగా ఉండాలంటే నీవు నన్ను కడుగు ప్రభు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు ఇక్కడ, నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలో తల్లి నన్ను గర్భంలో ధరించింది, నేను అంతరంగంలో సత్యను కోరుచున్నాను, అంతర్యంలో నాకు జ్ఞానము తెలియజేయాలి నీవు, కాబట్టి నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను, కావున నేను నీతివంతుడి వలె అగుపడుచున్నాను, నన్ను మార్చు. దావీదు అంటూ నన్ను మార్చు. ఒక పశ్చాత్తాత్మ ఇక్కడ కలిగి ఉన్నాడు దావీదు. ఒక పశ్చాత్తాత్మ కలిగి పశ్చాత్తాపడుతున్నాడు. ఇక్కడ నేను ఎందుకు నా యొక్క జీవితాన్ని ఈ రీతిగా నేను తయారు చేసుకున్నాను, ఏడుస్తున్నాడు దేవునిలో. కాబట్టి నేను హిమము కంటే తెల్లగా మార్చు, నన్ను హిసోపుతో కడుగు, ఎందుకంటే నేను పాపం చేస్తున్నాను, నా దోషము కూడా నేను బాగుగా కడుగుమని ఒక రాజు ఎలాంటి ప్రార్థన చేస్తాడండి? ఒక రాజు, ఒక ఇశ్రాయేలు ప్రజలు పరిపాలించిన రాజు, దావీదు రాజు పశ్చాత్తాపడతా ప్రార్థన చేస్తున్నాడు. మనము దావీదు రాజులాగా కాకుండా చాలామంది ప్రార్థన చేస్తుంటాం వ్యక్తిగతంగా కాక. ఇప్పుడు దావీదు ఏ రీతిగా తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటాం, మనము కూడా నీ సంఘంలో చేయొద్దు. నీ కుటుంబంలో నువ్వు మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడా లేదా? కదండి, ఆలకిస్తాడు. మనం ఏది దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఏది, దేవుడికి ఇవ్వాల్సిన మరి ఆధిక్యత ఏది, ఎక్కడ మనం ఇవ్వగలుగుతున్నాం? అందుకంటున్నాడు 57వ అధ్యాయం 1వ వచనం చూస్తే, నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను శరణ చేర్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపో వరకు ఎక్కడనే నన్ను ఆశ్రయించున్నాను. ఇక్కడ అంటూ ఉన్నాడు, ప్రభువా నన్ను కరుణించు, దయతో నన్ను కరుణించు, నన్ను ఆదరించు, ఎందుకంటే నేను నీ శరణ చేర్చి ఉన్నాను, నిన్ను పట్టుకుని ఉన్నాను, నేను నీ యొక్క రెక్కల చోటన భద్రపరుచుకున్నానని. ఎందుకంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడని నేను ఆపదలు తొలగిపో వరకు కాదు దేవుడు పట్టుకోవలసింది. ప్రియులారా, ఆపదలు అనేకమైన వస్తూ ఉంటాయి. అందుకని ఉంటాడు దావీదు, నీతివంతునికి కలుగు ఆపదలు ఎన్నట 1000-2000 అనేకములు కదండి, అనేకమైన ఆపదలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఆపదలు లేనివాడు ఎవడు కూడా ఉండడు. కాబట్టి ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కలని నేను శరణ చేస్తున్నాను, కాబట్టి నన్ను రక్షించు. అందుకంటున్నాడు 3వ వచనం, ఆయన ఆకాశం నుండి ఆజ్ఞిస్తున్నాడు ఏమనంటే, నన్ను మృంగగోరువారు దోషను పలుకున్నప్పుడు దేవుడు గల కృపాసత్యములను పంపును, నా ప్రాణం సింహముల మధ్య ఉన్నది, కోపద్రేకుల మధ్య నేను పండుకొనిచున్నాను, వారి దంతములు శూలములు, వారి అంబులు, వారి నాలుగు వాడగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నేను కనుపరుస్తున్నాను, నేను ప్రేమిస్తున్నాను, కాబట్టి నీ ప్రభావం సర్వభూమి మీద కనబడను, నా ప్రాణం కృంగి ఉండాలి, నా ఎదుట కృంటతో వారు అనేకులు ఉన్నారు, నన్ను రక్షించేవాడు నీవే, నీవు తప్ప నాకు వేరే ఆధారము నాకు లేదు, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం నాకు లేదు, నీవు తప్ప నన్ను ప్రేమించే దేవుడు ఎవరు? నీవు తప్ప నన్ను చేర తీసుకునే వాళ్ళు ఎవరు? ఈ లోకంలో నన్ను గెంటి వేసుకున్న అనేక మంది ఉన్నప్పటికీ కూడా నన్ను నీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు నీవు ఒక్కడవే ప్రభు అని నీవు ప్రార్థన చేసుకున్నట్లయితే, ఒకవేళ మన స్థితి ఒంటరి స్థితి ఏమో, అవును పరిస్థితులు కదండి, ఒంటరి స్థితిగా ఉన్నప్పుడు దేవా నేను ఈరోజు ఒంటరి స్థితిగా ఉన్నాను, కాబట్టి నా తోడు నీడు నా ఆశ్రయం. ఈరోజు ప్రియులారా, కుటుంబాలు అనేక మంది, ఉమ్మడి కుటుంబాలు 10 మంది ఉన్నా 20 మంది ఉన్నా, ఆ కుటుంబాల్లో దేవుడు లేకపోతే సంతోష సమాధానాలు ఉండవండి. ఎందుకంటే ప్రతి కుటుంబాల్లో దేవుడు సంతోషం ఉండాలి, దేవుని యొక్క కుటుంబం వర్ధిల్లాలి అంటే యెహోషువ చెప్పినట్టు మన కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో. దేవుని సన్నిధి ఒక ఆదివారం మాత్రమే కాకుండా నీ కుటుంబంతో దేవుని యొక్క నీ కుటుంబాన్ని లేచినప్పుడు
నీ కుటుంబ సభ్యులు కూర్చోబెట్టి, బిడ్డలు కూర్చోబెట్టి నువ్వు ప్రార్థించినప్పుడు అక్కడ కూడా ఏముంటుంది? దేవుని సన్నిధి ఉంటుంది. కాబట్టి ఆ దేవుని సన్నిధి మీద ప్రభు ఆత్మ ఏ రీతిగా కుమ్మరించబడుతుందంటే ప్రభు ఆశీర్వాదాలు. ఈరోజు మసీదులో సంఘానికి వెళ్ళినప్పుడు అపోస్తలుడైన పౌలు గారిని ఏ రీతిగా ఆయన మనసు పెట్టగా ఆయన వ్యతిరేకించారు, ఆయన ఎదిరించేవారు అనేకులు ఉన్నారంట. అయినప్పటికీ కూడా ఆయన ఏమో మానలేదు, దేవుని పరిచర్య మానలేదు కదండి, దేవుని సువార్త మానలేదు. అక్కడ ఈరోజు ఆయన చనిపోయిన తర్వాత అనేకమైన బిడ్డలు, అనేకమైన ప్రజలు, అనేకమైన సంఘాలు దేవుని చేత ఆస్వాదించబడ్డాయి. కారణం ఏంటంటే అక్కడ చేసిన ప్రయోజనకరమైన పరిచర్యను అపోస్తలుడైన పౌలు గారు జరిగించారు. కాబట్టి దేవుడు ఆ సంఘాన్ని ఏ రీతిగా ఆశీర్వదించారో మనకున్న సంఘములో, మన సంఘములో, మన కుటుంబ వ్యవస్థలో చెప్పిన సాక్ష్యాలు, ఏ అవసరతల గురించి దేవుని మందిరానికి వచ్చిన బిడ్డలు మీ అవసరతలన్నీ కూడా ప్రభు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఒకసారి లేచి నిలబడి 2 నిమిషాలు ప్రార్థన చేసుకునే యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. చెప్పిన వాక్యాన్ని, విన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచు ప్రభు అని దేవుణ్ణి నోరారా మనం అడిగినట్లయితే ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి. దేవుని విషయంలో ఒక్కసారి, దేవా నా జీవితంలో విన్న వాక్యాన్ని దయచేసి ఎవరు కూడా మరి సమయం వృధా చేయకుండా, అయ్యా ఇప్పుడు విన్న వాక్యం నా హృదయంలో పదిలపరచు. ఎందుకంటే ఆ మసీదు సంఘంలో ఉన్న సేవను ఏ రీతిగా పౌలు గారు జరిగించారో ఈరోజు నా ద్వారా కూడా ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు చెయ్యి ప్రభా, ఒక ఘనకార్య కార్యం నా ద్వారా చెయ్యి. ఎందుకంటే నేను నా జీవితంలో నేను ఏది చెయ్యాలని నేను ఆశిస్తూ ఉన్నానో ఆ ఆశను నాకు దయచేయి ప్రభా. ఎందుకంటే ఈరోజు నాయన ఈ పట్టణంలో, ఈ సంఘములో ప్రభా, ఈ ప్రాంతంలో నాయన బలపరచుకైనా మనం స్థిరపరచు ప్రభా. విశ్వాసం నిలకడగా ఉండమన్నారు, పౌరుషం కలిగి ఉండమన్నారు. విశ్వాసం మందునైనా నిలకడగా ఉండటానికి సహాయం చేయండి అయినా. ఈ రోజునైనా నా దోషం పోను నన్ను పవిత్రులుగా చేయమని దావీదు రోజు తగ్గించుకుని ప్రార్థన చేశాడు. నన్ను కరుణించు దేవా, నన్ను కరుణించు. నీ రెక్కల చోట నేను ఆశ్రయించున్నాను, నీ రెక్కలు నేను ఆశ్రయించున్నాను. నాకు బలపరచబడు నీవే, నాకు సహాయం చేయబడు నీవే. నీవు తప్ప ఈ లోకంలో నాకు ఎవ్వరూ కూడా లేరు, నీవు తప్ప వేరే మార్గం నాకు లేదు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నది నిన్నే కాబట్టి, నేను ఆరాధిస్తున్నది నిన్నే కాబట్టి నన్ను రక్షించగల బాధ్యత నీ చేతిలో పెడుతున్నాను. కోడి తన పిల్లలను ఏ రీతిగా కాపాడుతూ ఉందో, కోడి తన రెక్కలెక్కగా తన పిల్లలను కాపాడినట్లు మన సంఘాన్ని, మన సంఘ బిడ్డల్ని, మన బంధువుల్ని, మన బిడ్డల్ని, మన ప్రాంత వాసులందరినీ కూడా నన్ను ప్రేమించి ప్రభా. అయ్యా ఈరోజు విన్న వాక్యాన్ని నాకు సహాయం చేయి. నీకు వందనాలు. కూడా చప్పలపడు సంతోషంతో దేవుని 2 నిమిషాలు ఆరాధన చేద్దాం. Hallelujah.
హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 సంతోషం కళ్ళు మూసుకొని దేవునికి ఆరాధన చేయండి మౌనంలో ఆరాధన ఆరాధన అందమైన ఆ చూపురే నీదు ముఖము మనోహరమై అందమైన ఆ చూపురే చల్లని ఈ చూపురే నన్ను తాకెను హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన నీవే కదా మా ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన మనోహరుడా యేసయ్యా మనస్సునిండా నీవేనయ్యా నీ ప్రేమలో పడిపోయాను నీ ఎక్కడికి నే పోగలను నీ ప్రేమలో పడిపోయాను నీ ఎక్కడికి నే పోగలను
నిమిషంనైనా ఈ రోజునైనా మీరు మా జీవితంలో చేసిన మేలును బట్టి మీకు వందనాలు. అనేకమైన ఉపకారములు చేసిన దేవ, ఈ మే నెలలో ఈ మాసంలో ప్రభా, ఈ రోజుని ఈ చివరి దినాన్ని 25వ తారీఖున మీరు మనం ప్రేమించి సజీవులుగా ఏర్పాటు చేయబడిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. ఈరోజు మాది కాదు, మీరు ఇచ్చిన సమయము, మీరు ఇచ్చిన కృప మీకు వందనాలు. విన్న వాక్యాన్ని భద్రపరిచారు. జరగబోతున్న కార్యక్రమాన్ని మీ చేతులకు అందిస్తూ ఉన్నాం, మీకు వందనాలు. తలవంచిన బిడ్డల్ని, ఆరాధన పాల్గొన్న బిడ్డల్ని, వాక్యం వింటున్న బిడ్డల్ని ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని, ఎవరి అవసరంతో వచ్చారు ఆ అవసరతలన్నీ కూడా మీరు సహాయం చేయమని, అనేక మంది బలహీనలకు రాలేకపోయారేమో వారిని బలపరచమని అయ్యా. సంఘ విశ్వాసం కొండమ్మ గారు ప్రభువునందు నిద్రించారు. ఆ కుటుంబానికి ఓదార్పుని మీరు దయచేయమని, కుటుంబము ఆ బిడ్డలందరినీ కుందేటి వారి కుటుంబాలందరినీ కూడా మీరు బలపరచమని నేను వస్తున్న బిడ్డలందరినీ మీ చేతులకు అందిస్తాను. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పెట్టుకుంటున్న మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూర్చొని మీ అందరికీ వందనాలు. మరి దేవుడి మహాకృపను బట్టి ఈ మే నెలంతా మన ఎంత భయంకరమైన ఎండల్లో మరి దేవుడు మనలందరినీ మరి కాచి కాపాడాడు. మరి ఈరోజు ఆఖరి ఆదివారంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి స్తోత్రం. మొన్నటి వారం ఆదివారం చర్చకొచ్చి చెయ్యొద్దండి ఆడవాళ్ళు ఒకసారి. మొన్నటి వారం ఏం చెప్పుకున్నామండి వాక్యం? దేనికోసం? వెలుగు కోసం, దీపం. చాలా సంతోషం. ఈరోజు మన వాక్యము చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యము అగ్ని వంటిది. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 23వ అధ్యాయము 29వ వచనం మనం చదువుకుందాం. 23, 29. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. కాబట్టి తమ జత వారి వద్ద నుండి నా మాటలను దొంగిలించి ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా చాలండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చూసుకుంటే దేవుని వాక్యం ఒకటి మనకి తెలియజేస్తుంది. నా మాట అగ్ని వంటిది కాదా అంటే ఈ యొక్క అగ్ని యొక్క మనకి లక్షణం ఏంటి? అగ్ని ఏంటండి? దహించుట, లేక కాల్చుట, లేక మండించుట కదండి. ఎన్ని రకాలు ఉన్నాయి? దహించుట, కాల్చుట, మండించుట. ఎన్నిటికి దేనికి సంబంధం? అగ్నికి సంబంధించింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మరి దేవుడి దినాన్ని మనకి ఏమి బోధిస్తాడంటే, నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదనని దేవుడు మనకి సెలవిస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. చూడండి, ఇర్మియా 5:14 ఉన్న మాట చూడండి. ఇర్మియా 5:14 చదవండి. కావున సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారి మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను
ఈ జనములను కట్టెలుగాను నేను చేసేదను. ఇది యెహోవా వాక్కు. దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? అగ్ని చేత ఏం చేస్తాడు? మనల్ని కాలుస్తాడు. మనల్ని ఎవరిని? మన హృదయంలో ఉన్న పాపాలంతటిని అగ్ని చేత మనల్ని కాలుస్తాడు దేవుడికి. అదే బిడ్డలారా, అందుకనే దేవుడు అన్నాడు, ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? ఈ లోకంలో ప్రజలందరూ మరి ఎవరండి? ఈ ప్రజలందరూ జన్మ పాపులము మరియు కర్మ పాపులము. ఎవరమాట? మనం జన్మ పాపులు, కర్మ పాపులు. అందుకని దేవుడు మనకేమన్నాడు? మన హృదయంలో పాపపు చెత్త విస్తారముగా కనబడుతున్నదంట. దేవుడికి స్తోత్రం. ఎలా ఉందండి? మన హృదయంలో ఈ పాపపు చెత్త విస్తారం అయిపోయింది కాబట్టి, విస్తారంగా కనబడుతుంది కాబట్టి అగ్ని చేత నేను దానిని కాల్చలేకపోతున్నాను. దేవుడికి స్తోత్రం. ఎప్పుడైతే మన హృదయాన్ని అగ్ని చేత దేవుడి కాల్చాడో మనమే దేవుడి రాజ్యంలో వారసులుగా ఉంటాం. మన హృదయంలో ఈ పాపము చెత్త ఉన్నంత కాలము దేవుడి దగ్గరికి మనం చేరలేమండి. ఈ దేవుడి దగ్గర మనం చేరాలంటే ఈ యొక్క చెత్తని ఈ అగ్నితోటి కాల్చండి. దేవుడికి స్తోత్రం. అగ్ని ఏంటండి? నీ వాక్యమే అగ్ని. నీ వాక్యముతోటి మన హృదయాన్ని మనం కాల్చాలి. మన హృదయంలో పాపం ఉన్నంత సేపు మన ప్రభు దగ్గర మనం చేరలేం. మనం చనిపోతాం. మనం ఎక్కడికి వెళ్ళిపోతాము? మనం ఏ గమ్యానికి చేస్తామో కూడా తెలియని దినాలుగా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. మరి దేవుడు అంటే ఉన్నాడు, ఇక్కడ అన్నాడు, ఈ లోకంలో ప్రజలందరూ జన్మ పాపం వారి కర్మ పాపం, మీరు హృదయంలో పాపం విస్తారంగా ఉన్నది. ఆ పాప చెత్త కాల్చివేయబడని యెడల వారు దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోలేరంట. మన హృదయంలో పాపము చేత మనం కాల్చుకోకపోతే మన దేవుని రాజ్యంలో మనం ఏంటంట? మన దేవుని రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోలేము. మనం ఎప్పుడైతే మన హృదయంలో మన హృదయాన్ని ఈ అగ్ని చేత ఎప్పుడు మన హృదయం కాల్చబడతాదో అప్పుడే మన దేవుని రాజ్యానికి మనం ఎలా ఉంటామంట? వారసులుగా ఉంటాం. అదేం పెట్టారా? అందుకని మరి దేవుని మా తోడు మాట్లాడుతాడు. ఏం మాట్లాడాడు? దేవుని వాక్యం ఏంటంట? అగ్ని వంటిది. ఇక్కడ అంటూ ఉన్నాడు, దేవుని సేవకుడు సువార్తకుని ఇక్కడ ఆత్మపూడైన ఆత్మశక్తితో సువార్తను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నారు. అలానే అందరూ కూడా అనేకమైన సేవకులు అంటే అనేకమైన పెద్ద పెద్ద భక్తులు ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు మనకి కదండి. ఈ సువార్తను ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ సువార్తను మనం ఎలాగంటే జాగ్రత్తగా మనము ఈ సువార్తని ఏం చేయాలి? వినాలండి కదా. ఏదో గుడికి వెళ్ళాంలే, బైబిల్ పట్టుకుని వెళ్ళాంలే, కూర్చున్నాంలే, వచ్చేసాంలే అంటే సరిపోతుందని మనం ఇంకా మన హృదయాల పాపపు చెత్తను మూట కట్టుకోవడానికి కనబడుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన మందిరానికి వచ్చామంటే నీ హృదయంలో ఉన్న ఈ పాపపు చెత్తను నువ్వు కాల్చబడాలండి. లేకపోతే మందిరానికి రాకుండా ఇంటికాడ కూర్చో, పర్వాలేదు. ఎక్కడ? ఇంటికాడ కూర్చో. మందిరానికి వచ్చావంటే నువ్వు ఒక ప్రత్యేకత కనబడాలి దేవుళ్ళు. నీకు ప్రత్యేకత దేవుడు కనబడకపోతే నువ్వు ఎక్కడ కూర్చున్నా ఒకటే. చాలా జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని మరి దేవుడు దినాన్ని అన్నాడు. ఏమన్నా చూడండి, ఇక్కడ దేవుని ప్రజలు మొండిదేని దేవునికి ఆయన వాక్యములకు లోబడని స్థితిలో ఉన్నారంట. ఎలా ఉన్నారండి? లోబడని స్థితిలో ఉన్నారంట. ఇంకా ఎవరికి? మన దేవునికి వాక్యానికి లోబడని స్థితిలో చాలా మంది ఉన్నారని దేవుడి దినాన్ని మనతోటి మాట్లాడుతున్నాడు. అదేం పెట్టారా? ఎందుకంటే మరి దేవుడు అంటాడు, మాట్లాడుతున్నాడు, అగ్ని ఎలాగండి మైనము కరుగునట్లు ప్రాప్తులు పలికిన అగ్ని అంటే దేవుని వాక్యములు దేవుని ప్రజల యొక్క హృదయములు మైనము వలె కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఎలా కరిగిపోవాలండి? కొవ్వొత్తు ఇప్పుడు వెలిగిస్తాం మనం దాన్ని, ఆ వెలిగినట్లా ఉంటుందా? అది ఏమైపోతూ ఉంటుంది, అది కరిగిపోతూ ఉంటుంది. అదే మీ హృదయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఈ పాపం మన కరిగిపోతూ ఉండాలి ఈ అగ్ని వంటి ద్వారాగా. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలారా, చూడండి, మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, సామెతల గ్రంథము
గ్రంథము 6వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. ఒకడు తన బడిలో అగ్ని నిల్చుకుని ఎడల వారి వస్త్రములు కాలకుండున, ఒకడు నిప్పుల మీద నడచిన ఎడల వారి పాదములు కాలకుండున, తన పొరుగు భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టివాడు శిక్ష తప్పించు. మనకు శిక్ష మనం తప్పించుకోలేము అంటారు దేవుని దగ్గర నుంచి. మనకు దేవుడి దగ్గర ఒక ఉగ్రత వస్తే మన ఉగ్రత నుంచి మనము తప్పించుకోలేమంట. అందుకే ఏమన్నా ఒకడు తన బడిలో అగ్ని ఇచ్చుకుని వాడు బట్టలు కాకుండా ఏంటండి, మనం చీడపక్కన ఒళ్ళంతా అగ్గిలుపు పెట్టుకుంటే కాలుకొని ఉంటుందా? కాలుతుందా? కాలిపోతుంది కదండి. ఇంకేంటి ఇక్కడ ఏం చెప్పాడు, వారి వస్త్రములు కాకుండా ఒకడు నిప్పుల మీద నడిచిన వారి పాదములు, మరి మన అగ్ని మీద నడిస్తే మన పాదాలు అలా ఉంటాయండి, కాలకుండా ఉంటాయా? కాలిపోతాయి. అంటే మన దేవుని వాక్యం ఏంటి? అగ్ని. ఏంటండి? అగ్ని. ఇంకా ఏమి? అగ్నికి అనేకమైన విధాలుగా చేస్తూ ఉంటుందంట ప్రియా దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూసుకుంటే 20 అధ్యాయము ఇర్మియా 20 9వ మాట చదువుకుంది. 29. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయం అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఏడ్చి ఉన్నాను, విసిగి ఉన్నాను, చెప్పక